సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల గారు నియమితులైన తర్వాత ఆమె మాట్లాడుతున్న తీరు అవన్నీ చూసి మొదట నేనేమనుకున్నానంటే ఆమె అమాయకత్వంతో మాట్లాడుతుందని అనుకున్నా. ఆ తర్వాత అజ్ఞానంతో మాట్లాడుతుందని అనుకున్నా. కానీ ఇవాళ ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే అసూయతో కూడా మాట్లాడుతున్నారనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. ప్రధానంగా తన సోదరుడు ముఖ్యమంత్రి జగన్ గారి మీద ఆవిడ చేసిన వ్యాఖ్యలు చాలా అసంబద్ధంగా ఉన్నాయి. కుటుంబాన్ని జగన్ చీల్చారనో లేకపోతే ఇంకేదో వైఎస్ఆర్కి ఆయన వల్ల అప్రతిష్ట వచ్చిందనో ఇలాంటి మాటలు షర్మిల గారి నోట్లోంచి రావటమా? ఎంత ఆశ్చర్యం, ఎంత అబద్ధం! నిజంగా నాకు తెలిసి ఏ తండ్రికి ఏ కొడుకు ఇవ్వనంత గొప్ప నివాళి జగన్ గారు ఇచ్చారని చెప్పాలి. ఎన్ని వేల విగ్రహాలు ఆయన ఆధ్వర్యంలో పెట్టారు వైఎస్ఆర్వి. అంతేకాదు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎన్ని స్కీములకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టారు. వైఎస్ఆర్ని ఒక రకంగా చెప్పాలంటే చిరంజీవిగా నిలబెట్టిన ఘనత జగన్ గారిది. పైగా వైఎస్ఆర్ పాలనకి జగన్ గారి పాలనకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని చెప్పడంలోనే ఆమె అజ్ఞానం అనండి లేదా అసూయ అనండి స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అమ్మఒడి స్కీమ్ తీసుకొచ్చారా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 25 లక్షల ఆరోగ్యశ్రీ అమలు చేశారా? ఆయన చేశారు. ఆయన అప్పటి ఉన్న పరిస్థితుల ప్రకారం ఆయన చేయగలిగినవి చేశారు. ఉదాహరణకి ఆయన ఆరోగ్యశ్రీని ఒక 700-800 వ్యాధులకి అమలు చేశారు. ఇప్పుడు జగన్ గారు 3500 వ్యాధులకి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అలాగే స్కూళ్ళు బాగు చేశారు. రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆ స్కీములు ఏమీ లేవు కదా. మరి ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పుడు అప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉంది? ఇప్పుడు మొత్తం భరిస్తున్నారు కదా. ఇవి ఇన్ని చేస్తే నక్కకి నాగలోకానికి తేడా అని తెలుగుదేశం వాళ్ళకి మళ్ళీ మాట్లాడితే ఆశ్చర్యంగా ఉంది. ఈవిడ తెలుగుదేశం కోసం పనిచేస్తుందా, లేక కాంగ్రెస్ కోసం పనిచేస్తుందా, లేక అసూయతోటి జగన్ గారి మీద వ్యతిరేక విష ప్రచారం చేస్తుందా అన్నదైతే నాకైతే అర్థం కాలేదు. ఇంకోటి ఏమంటే వీళ్ళిద్దరికీ ఎక్కడో అభిప్రాయ భేదాలు వచ్చి ఉండొచ్చు, లేదా ఈవిడేమన్నా పదవి అడిగితే అడిగి ఉండొచ్చు. అడగటంలో తప్పులేదు. కానీ పదవిని మించి ఇంకేమైనా ఉందా అనేటువంటి అనుమానం ఇప్పుడు వస్తూ ఉంది. పోనీ ఆ విషయం కూడా ఆవిడేం చెప్పలేదు. ఏది నేను ఫలాంది అడిగాను నాకు ఇవ్వలేదని కూడా ఏం చెప్పట్లేదు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక సోషల్ మీడియాలో విస్తారంగా తిరుగుతున్న ప్రచారం ఏంటంటే ఈవిడ కానీ ఈవిడ భర్త కానీ ఏదో అసలు ప్రభుత్వ పరంగా చేయటానికి వీల్లేని ఏదో కోరికలు డిమాండ్ చేశారని, అది అలా చేస్తే అంతా అప్రతిష్ట పాలవుతామని జగన్ గారు అన్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అది నిజమో కాదో నాకు తెలియదు. కానీ అది నిజమైతే మాత్రం జగన్ గారు చేసింది కరెక్ట్. లేకపోతే ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే రామోజీరావు, ఇదే రాధాకృష్ణ మొత్తం జగన్ గారితో పాటు షర్మిల గారిని అందరినీ తీవ్ర స్థాయిలో భ్రష్టు పట్టించేవాడు. సో ఆ అవకాశం ఇవ్వకుండా జగన్ గారు జాగ్రత్త పడతా ఉంటే షర్మిల గారు కేవలం అసూయతో మాట్లాడుతూ చివరికి చంద్రబాబు గారి కోసం పనిచేస్తున్నట్లుగా ఆవిడ మాట్లాడుతున్న తీరు ఖచ్చితంగా కాంగ్రెస్ తెలుగుదేశం ఆడుతున్న కుట్రలో ఆమె యొక్క పావుగా మారిందన్న దానికి ఇప్పుడు ఆధారాలు కూడా అవసరం లేదనిపిస్తోంది. అవన్నీ వాస్తవాలుగా కనిపిస్తున్నాయి. దేనికైనా మందు ఉంటుంది కానీ అసూయకి కడుపు మంటకు మందు లేదంటారు. ప్రస్తుతం షర్మిల గారు అదే బాధలో ఉన్నట్లుగా అనిపిస్తుంది.